రామ్ చరణ్ గారి పైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. అసలు ఆయనకు సమాజం పైన కొంచెం కూడా అవగాహన లేదు, ఏం మాట్లాడుతున్నాడు తనకు కూడా అర్థం కావట్లేదు అంటూ నోటికొచ్చినట్టు చాలామంది కూడా రామ్ చరణ్ గారి గురించి ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా రామ్ చరణ్ గారి గురించి కొంతమంది తప్పుగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మరి రామ్ చరణ్ గారు కూడా సోషల్ మీడియా వేదికగా అంటే ట్విట్టర్లో అందరూ కూడా నన్ను దయచేసి క్షమించండి అని చెప్పేసి పోస్ట్ కూడా పెట్టాడు. అంటే ఎవరైనా ట్రోలింగ్ చేస్తే వాళ్ళకు ధీటుగా సమాధానం చెప్తారు, కానీ రామ్ చరణ్ గారు ఎందుకు క్షమించమని అడుగుతున్నాడు అని చెప్పేసి ఇంకొంతమందికి అర్థం కాని పరిస్థితి. కానీ శనివారం రోజు భోపాల్లో జరిగినటువంటి ఈ సినిమా ఈవెంట్ చూస్తే అందరికీ కూడా అర్థమైపోతుంది ఎందుకు రామ్ చరణ్ గారు క్షమాపణ చెప్పారు, ఎందుకు అందరూ కూడా ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు అనే విషయం పట్ల. అయితే సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్ చాలా గ్రాండ్గా అయ్యింది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఈవెంట్ అనేది సక్సెస్గా అయిపోయింది కూడా. అయితే ఆ ఈవెంట్లో రామ్ చరణ్ గారు మాట్లాడేటువంటి మాటలు అందరినీ కూడా ఆలోచింపజేశాయన్నమాట. అయితే ముఖ్యంగా హోస్టింగ్ చేసేవాళ్ళు రామ్ చరణ్ గారిని క్రికెటర్స్ గురించి అడిగారనమాట. సో మరి అందరి గురించి కూడా బాగానే చెప్పారు, సచిన్ గారి గురించి కానీ, విరాట్ కోహ్లీ గారి గురించి కానీ, రోహిత్ శర్మ గారి గురించి కానీ. సో ఆఖరికి బూమ్రా గారి దగ్గరకు వచ్చేసరికి బూమ్రా గారు చాలా అద్భుతంగా ఫుట్బాల్ ఆడతాడు అని చెప్పేసి నోరు జారాడు. మరి మర్చిపోయాడా, కన్ఫ్యూజ్ అయ్యాడా ఏంటి తెలియదు, కానీ ఒక స్టార్ క్రికెటర్ని పట్టుకొని ఫుట్బాల్ ప్లేయర్ అనడం అనేది ఎవరికి కూడా నచ్చలేదు. అండ్ దానికి తోడు భోపాల్ అనబోయి బీహార్ అన్నాడు. సో ఈ విధంగా ఈ రెండు మాటల్ని బేస్ చేసుకొని అందరికీ తెలుసు రామ్ చరణ్ గారిది ఏదైనా సినిమా వస్తుందంటే ఆ సినిమాని ట్రోల్ చేయడానికి కానీ, ఆ సినిమాని తొక్కేయడానికి కానీ, ఆ సినిమా నెగిటివ్ చేయడానికి కానీ కొంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ రెడీగా కూర్చుంటారనమాట. అంటే గోతికాడి నక్కలాగా ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుంది, ఎప్పుడు బురద చల్లుదాం, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుంది, ఎప్పుడు నెగిటివ్గా చేద్దాము అని చెప్పేసి. సో ఆల్రెడీ ట్రైలర్ వచ్చినప్పుడే, పెద్ద సినిమా ట్రైలర్ వచ్చినప్పుడే చాలామంది స్టార్ట్ చేశారు సినిమా అంటే ఈ ట్రైలర్లో ఏమీ లేదు, స్టోరీ లేదు, ఇట్లా రకరకాలుగా అన్నారు. సో ఇప్పుడు ఈ యొక్క ఛాన్స్ దొరికిందనమాట. అయితే ఇక్కడ రామ్ చరణ్ గారు ఏంటంటే ఒక మాటలు అనేవి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. సో మనందరికీ తెలిసిందే తెలుగు వాళ్ళకి వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు వేరే లాంగ్వేజ్ అనేది అంతగా రాదనమాట. సో రానప్పుడు కొంతమంది తడబడతారు, సో కొంతమంది ఏదో అనబోయి ఏదో అంటూ ఉంటారు. ఆ విధంగా మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ స్టేజ్ పైన మాట్లాడుతున్నప్పుడు అది కరెక్టే మాట్లాడుతున్నామా లేదా అని చెప్పేసి మైండ్లో ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఒక పేరు అనబోయి ఇంకో పేరు అనడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట. సో మరి రామ్ చరణ్ గారికి కూడా అదే జరిగింది. సో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరుగుతుందన్నమాట. సో అవి కాస్త రామ్ చరణ్ గారి దృష్టికి వెళ్ళాయి. ఆయన కూడా ఏమాత్రం లేట్ చేయకుండా ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. సో మరి బూమ్రా గారు మీరంటే నాకు చాలా ఇష్టం, చాలా అద్భుతంగా ఆడతారు, సో మీ మీద నాకు చాలా గౌరవం ఉంది, కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్లో పేరు అనేది ఆ విధంగా నేను మాట్లాడడం జరిగింది, దయచేసి నన్ను అందరూ కూడా క్షమించండి అని చెప్పేసి పోస్ట్ పెట్టాడు. సో రామ్ చరణ్ గారు పోస్ట్ పెట్టిన తర్వాత క్రికెట్ ప్రేమికులు అందరూ కూడా కొంచెం కూల్ అవుతున్నారనమాట. బట్ రామ్ చరణ్ గారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి ఈ విధంగా చెప్పడం కూడా మంచిదయ్యింది. ఎందుకంటే జూన్ 4కే పెద్ద సినిమా రాబోతుంది కాబట్టి ఇలాంటి సమయాల్లో దానికి తోడు సినిమాలో క్రికెట్ గురించి కూడా మెయిన్ కీలకమైనటువంటి పోర్షన్ ఉంది కాబట్టి సో ఆ విధంగా క్రికెట్ ప్రేమికులు అందరూ కూడా ఈ సినిమా పైన మంచి అభిమానం చూపిస్తారు. ఖచ్చితంగా జూన్ 4నే సినిమా ఉంది కాబట్టి ఈ విధంగా ఇలాంటి సమయంలో కాంట్రవర్సీస్ కానీ ఈ విధంగా జరగడం ఆ సినిమాకి మంచిది కాదు. బట్ ఈయన వెంటనే క్షమాపణ చెప్పడం అనేది ఇంకా అందరూ కూడా దాన్ని కూల్గా తీసుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు రామ్ చరణ్ గారు మాట్లాడేటువంటి ఆ మాటలకి తర్వాత చెప్పినటువంటి క్షమాపణకి ఖచ్చితంగా కామెంట్ చేయండి.